మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో యెరూషలేము ప్రార్థనా మందిర సంఘ కాపరులు అయ్యగారికి, అమ్మగారికి, అలాగే విశ్వాసులకు సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్యమును చదువుకుందాము. ఈరోజు వాక్యము 136వ కీర్తన 1 నుండి 5 వచనములు చదువుకుందాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానముల చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక, మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.